తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విస్తృతంగా పర్యటించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో నేరుగా మమేకమై టీటీడీ కల్పిస్తున్న వసతులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా సుదర్శన్ సత్రాన్ని తనిఖీ చేసి గదుల్లో ఉన్న వాటర్ లీకేజీ సమస్యలను గమనించారు. సమస్యలను వెంటనే అరికట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సత్రం దగ్గర ఉన్న ఫుడ్ కౌంటర్లో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. మార్చిలో ప్లాంట్లు పనులు పూర్తి చేసి మే నెల నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని, రోజుకి 40 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి చేసేలా దీనిని రూపొందిస్తున్నామని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. గత 4-5 నెలల క్రితం నేను ఇది ఫౌండేషన్ వేయటం జరిగింది. ఈ గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ కల్లా కమిషన్ అవుతుంది. ప్రొడక్షన్ మే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో అదేముందో పర్ డే 40 టన్నులు కన్జంప్షన్ అవుతుంది. దానివల్ల మనం ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని ఏదైతే వెంగమాంబ క్యాంటీన్ ఏదైతే ఉందో దానికి సప్లై చేస్తారు. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా కన్జంప్షన్ అవుతుంది. దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేసి మనం టీటీడీ వాడుకుంటుంది. దీనివల్ల 1,50,00,000 దాకా సేవింగ్ అవుతుంది టీటీడీకి. ఇది రాత్రింబవళ్ళు మన ఇంజనీర్సు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ దిశగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నారు.